ఏదైతే మనం చూస్తున్నామో ఆపరేషన్ సింధూర్ ఈరోజు ఇండియా పాకిస్తాన్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతంగా మన దేశ గౌరవాన్ని ప్రతిష్టను పెంచుతూ వాళ్ళు పాకిస్తాన్ని భయపెడుతున్నారు. అంటే మన రాష్ట్రంలో దురదృష్టం ఇవాళ ఆపరేషన్ పల్లా రామ్ స్టార్ట్ చేశాడు. ఇవాళ 22 రోజు యుద్ధం మొదలుపెట్టి మరి డెఫినెట్గా ఈరోజు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పి దస్పాల హోటల్లో ప్రకటించాం. మరి పల్లా అండ్ కో గైర్ హాజర్ అంటే ఈ కార్యక్రమంలో వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎలా మాట్లాడాలి, అవతలను ఎలా అటాక్ చేయాలి, ఒక మెలకులు నేర్పుతాం ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. కానీ వాళ్ళకి మాకు అన్నీ తెలుసు అన్న అహంభావంతో ఉన్నారు తప్ప ఈవేళ తెలుగు శక్తి అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చి ప్రారంభం చేస్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ముఖ్య చంద్రబాబు గారి, పల్లా లాంటి బ్రోకర్, లుచ్చా, బ్లాక్మెయిలర్, వైసీపీ కోవట్ ఈ 4 నన్ను అన్నారు. నేను కాదు మిస్టర్ పల్లా, ఇది నువ్వే అని చెప్పి మనం చేస్తున్నాను. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సోనో విజన్ వర్సెస్ స్కూల్ జోన్ ఇష్యూలో నువ్వు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. నువ్వు చెప్తావా అని చెప్పంటావా ఆలోచించుకో. అలాగే గాజువాక్లో భూ సెటిల్మెంట్ చేసావు. నిన్నే బీజేపీ ప్రెస్ క్లబ్లో ఒక మహిళ నీ పైన ఆరోపణ చేస్తుంది, ఏది నా భూమి కొట్టేస్తా అని చెప్పి నువ్వు ఒత్తిడి చేస్తున్నావని. మరి ఇంత రకంగా నువ్వు చేస్తుంటే నువ్వేదో నీతివంతుడని, మంచివాడని, రాముడు మంచివాడు అంటావు. నువ్వు రాముడు కాదు, రావణాసురుడు చెప్పడం కాదు, నువ్వు ఒక నయ వంచకుడని మనం చేస్తున్నాను. దాని డెఫినెట్గా ఈరోజు సిగ్గు లేక నీ బర్త్డే హోర్డింగ్స్ కోసం ప్రజలను దండుకున్నావు, బెదిరించావు. ఇదా నాయకుడు గుండెలో రావాలి. ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడుగా, మీ వాడిగా, మీ ఇంటి పెట్టిగా ప్రజలు ఆదరించాలి. నేను ఎవరు ఆదరించలేదు, చీ పో అంటున్నారు. సిగ్గు లేకుండా ఈవేళ ఈ 10 నెలల్లో నువ్వు ఆ రాష్ట్ర దృష్టిగా ఏ జిల్లా అడుగుతావు? శ్రీకాకుళం జిల్లా వెళ్ళలేదు, విజయనగరం జిల్లా వెళ్ళలేదు, అనకాపల్లి జిల్లా వెళ్ళలేదు, కేవలం విజయవాడ, వైజాగ్. చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు కదని చెప్పి ఆ కార్ అడ్డం పెట్టుకొని కాన్వే, పోలీస్ కాన్వే అడ్డం పెట్టుకొని ప్రజలు భయబంతులు చేస్తున్నావు. జనాల దగ్గర ఆయన దగ్గర ఉన్న మురళి, ఆ మురళి అనేవాడు ఈనాడు పేపర్లో ఏదో రిపోర్ట్ అంటాడు, మన తెలియదు ఇప్పుడు ఈనాడు చేస్తాం లేదో. ఆయన దగ్గర ఉండి మొత్తం కలెక్షన్ అంతా ఆయనే చేస్తున్నాడు. ఈవేళ హోర్డింగ్స్ పెట్టడంలో మురళి కీలక పాత్ర పోషించాడు. మరి ఈవేళ ఇలాంటి వ్యక్తులు ఆయన చుట్టూ ఉన్న శ్రీనివాసులు ఉన్నారు, కలెక్షన్ ఏజెంట్లు. అంటే నేను నీతివంతుడు అంటున్నావు, నువ్వు నీతివంతుడు కాదు, నువ్వు బ్రోకర్ అని చెప్పి నేను అంటున్నాను. నీకు దమ్ముంటే రమ్మని చెప్పాను, ఏ రోజు రావట్లేదు. పైగా మీ ప్రసాద్ శ్రీనివాస్ ఏదో ఆరోపణ చేస్తూ నేనేదో ఉత్తమ గౌలు పోతున్నాను, వార్డు మెంబర్ కూడా నువ్వు గెలలేవాడు అంటారు. మిస్టర్ ప్రసాద్ శ్రీనివాస్, నా కుటుంబ చరిత్ర ముందు నీ కుటుంబ పల్లా శ్రీనివాస్ చరిత్ర నా కాలి గోరికి సరిపోదు. అది మీ భవిష్యత్తు. నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తాను, దమ్ముంటే మీ పల్లా శ్రీనివాస్ని రాజీనామా చేయమను, మళ్ళీ చేయమను. డిపాజిట్ రావు, నేను ఇండిపెండెంట్గా నామినేట్ చేస్తాను. నేను నామినేట్ చేసి కనీసం ఓటర్ని నాకు ఓటీమని కూడా అడగను. గెలవగలరా? మీరు గెలిచి దమ్ముంది అడుగుతున్నాను. 93 వచ్చింది, నీ మొహం చూసి వేయలేదు, అది చంద్రబాబు కోసం వేశారు. చంద్రబాబును చూసేశారు తప్ప అక్కడ అమర్నాథ్ క్యాండిడేట్ వేస్ట్. అదే అక్కడ చింతలపూడి వెంకటరామన్ పెట్టుంటే ఓడిపోయాడుమేమో. ఎందుకంటే నువ్వేదో మేరబాణి పోతున్నావు. నీ బతుకు, నువ్వు టీడీపీ మనిషి కాదు, నువ్వు కోవెట్టు. నువ్వు అమ్మగారి దగ్గర డబ్బులు తింటున్నావు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు నిజంగా టీడీపీ మనిషి అయితే నువ్వు పార్టీలు మారకూడదు. ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళావు, కాంగ్రెస్కి వెళ్ళావు. నేను నా చివరి రక్తం పట్టు వరకు తెలుగుదేశం పార్టీ అభిమానిగా, చంద్రబాబు అభిమానిగా ఉంటాను తప్ప నీలాగా పార్టీలు మారను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాది, నీది కాదు, నీలాంటి బ్రోకర్ది కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది ఈ పార్టీ. అందువల్ల నేను ఒకటే చెప్తాను, విశాఖపట్నంలో ఎవరైతే ఉన్నారో వైసీపీ కోవట్లని అందరినీ ఏర్పడైపోతున్నాను, ఉపేక్షించేది లేదు ఇంకా. ఎందుకంటే ఎదురు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒక్కడు బీవీ రామ్ మీద పడిపోతే దండయాత్ర, ఇది రామగాడు దండయాత్ర మనం చేస్తారు. ఇవాళ ఇప్పుడు దాకా మిమ్మల్ని చూశాను, ఇంకా నేను ఉపేక్షించేది లేదు. చంద్రబాబు నాయుడు గారు బీవీ రామ్ వైసీపీ కోవట్ కాదు, తెలుగుదేశం పార్టీ అభిమాని, ముఖ్యంగా నా అభిమాని అని చెప్పి చంద్రబాబు చెప్పే వరకు ఈ యుద్ధం ఆపదు. డెఫినెట్గా పార్టీలో ఉన్న కోవట్లు ఏరేసి ఒక నిజమైన సైనికుడిగా ఇవాళ ఆపరేషన్ సింధూర్ కోసం ఎలాగైతే పాకిస్తాన్ని దండయాత్ర చేస్తారో, నేను నా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం ఒక్కొక్క చీడిపురుని ఏడి నిజమైన సైనికుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ గర్వంగా ఇది మా పార్టీ, ఇలాంటి నా కూడా తరమని చెప్పి పిలిపిపోతాను. దయచేసి భయపడమాకండి, నేనున్నాను. ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడుగా మీకోసం ఉంటాను. వీళ్ళగానే మాయమాలు చెప్పను. నేను త్వరలోనే 28 బీవీఆర్ ప్రారంభించబోతున్నాను. ఈ ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా ఎన్టీఆర్ జయంతిని ఘనంగా చేయబోతున్నాను. తెలుగు జాతి
మర్చిపోకుండా ఆ రోజు యమగోళ చేయబోతున్నారు. అసలు దమ్ముంటే రండి, మేము 28 నాడు నా యమగోళలో అందరినీ తొక్కి పడదు తప్పితే నా పేరు బ్యూరో చేస్తాను. జై హింద్.